నా మానవ జాతి అందరికీ పేరు పేరున వందనాలు. తెలుసో తెలియకో తరాల నుండి ఈ వ్యవస్థలో వస్తున్న ఒక విచిత్రానికి నాకు తెలిసిన వివరణ ఇస్తున్నాను. మీరు నేను మానవ జాతిలోనే పుట్టినాము. కానీ ఓ అమాయక నా మానవులారా, ప్రస్తుతం మనం పడుతున్న అమాయక తతంగాలకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి మన కుటుంబాల పరిస్థితులు మనకు బాగా తెలుసు కదా. మనకు రేపటికి భత్యమే ఉండదు కదా. వృద్ధులైన నీ తల్లిదండ్రులు కళ్ళు కాళ్ళు పోయి అనారోగ్యాలతోనే కదా వాళ్ళున్నది. అలాగే పెళ్లి కందిన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే సమస్యలు మన తలపైనే ఉన్నాయి కదా. అలాగే పెరిగి ఉన్న కొడుకులకు వృత్తి పనులు లేక, ఉపాధులు లేక, ఉద్యోగాలు లేక, ఇక కుటుంబ యజమానులకు ఆదాయాలు అనేవి సరిపోక కుటుంబాన్ని ఈదే పరిస్థితుల్లో, కుటుంబాన్ని ఈదే ప్రయత్నంలో ఆ విధంగా తెకమక మక్కతికలు పడుతూ, ఇక అలాగే అవసరాలకు తెచ్చిన అప్పులు, అర్థం లేని పంచాయతీల ద్వారా కేసులు, ఇక పండగలు వచ్చినా సరే పిల్లలు పాత వస్త్రాలతోనే తప్ప పప్పలు తినే అదృష్టాలు కూడా లేవు. ఇలా చెప్పాలని ఈ వ్యవస్థల ద్వారా మనలాంటి కుటుంబాలకు ఇదిగో ఈ విధమైన దరిద్రం ఆ తల్లి ఆవరించి తిక్కమక్కలతో కుడతలబడేలకల్లాగా తీరమే తెలియని నావలాగా ఏం బ్రతుకులో, ఏం బాధలో, ఏం భారాలో, ఈ విధంగా 189% మానవాళి నవ్వాలో, ఏడవాలో, సావాలో, బతకాలో కుడితలబడే ఎలకల్లాగా ప్రతి క్షణము కూడా కుటుంబ పోరాటంకై అర్థం కాని విధంగా మన మానవుల బ్రతుకులు ఉంటే, ఈ విధంగా పోరాడుతున్న ఇక మనను పట్టుకొని ఈ విధంగా బ్రతుకనేది ఏట్లో ఎదలేక, ఈ విధంగా బ్రతుకు ఏట్లో ఎదలేక ఇక విచిత్రంగా మనలో కొన్ని వర్గాల వారు విచిత్రంగా అన్ని వనరులు కూడా వారసత్వంగా మన ద్వారా వారు సమకూర్చుకొని ఇక ఏనాడో పోయినా, ఏ తరంలోనో ఏ యుగంలోనో పోయినా రాజులకి చక్రవర్తులకి వారికి ఏవేవో కష్టాలు వచ్చాయట. ఇక వారి కోసం మనము ఏడవాలట, బాధలు పడాలట, పాటలు పాడాలట. ఆ విధంగా వారికి వచ్చిన కష్టాలకు ఎలా పరిశీలించాలో ప్రయత్నం చేయమన్నట్లు అట్టి భారాన్ని మన నెత్తిన పెడతారు. రాజులకి చక్రవర్తులకి వచ్చిన కష్టాలు రేపటికి తిండి లేని మనపై పెట్టి పరిశీలన ప్రయత్నం చేయంటూ ఆ విధంగా పాటలు కూడా రాసి, ఆ విధంగా కొన్ని తరాలే కాదు కొన్ని యుగాల నాడు పోయిన ఆ సోదిని మనని పంచుకోమంటే మనము ఏమి చేయగలము? ఆ కాలాలు ఏనాడో తీరాయి కదా. కొన్ని తరాలే కాదు కొన్ని యుగాలు కూడా గడిచిపోయాయి కదా. రాజుల చక్రవర్తుల బాధలు బాధ్యతలు మనం తీరమంటే మనం ఎలా తీరుస్తాము? మనకు సాధ్యమగునా? సాధ్యమవునో కాకపోనో, కానీ ప్రస్తుతం మన ముందు లేదు కదా అది. మనం పోయి చేద్దామన్నా వారు యాడికి పోతాం? వారు ఏడున్నారని, వారు ఏ ఊళ్ళో ఉన్నారు, ఏ దేశాన ఉన్నారు, ఇది ఏమి అధోగతి. తోటి మనిషిగా మనము చేద్దామన్నా యాడికి పోతాం? ఎక్కడ వారు కలుస్తారు? మన కుటుంబం భారం మోయలేని కడు పేదవారమైన మనము రారాజుల చక్రవర్తుల బాధలు మనమేం తీరుద్దామని మనం బయలుదేరిన భూమి చుట్టూ ఎక్కడ తిరిగినా ఉన్నారా వాళ్ళు? వాళ్ళు ఏడ మనకు కలుస్తారు? తరాలే కాదు యుగాల నాటి ముచ్చట తీసుకొచ్చి మన ముందలు పెడితే వారు మన ఊళ్ళో లేరా, మన దేశంలో లేరా? ఏనాడో జరిగిపోయి ఏనాడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మనను చేయమంటూ ఏవేవో పాటలు పాడి వినిపిస్తూ, అలా పాటలు రాసి వినిపిస్తూ అవి ఇన్ని మనం ఏం చేస్తాం? నిజానికి ఆ యుగంలో దేశాలు వాళ్ళైనాయి, కోటలు, గురుజులు, ప్రజలు అంతా వాళ్ళైనాయి. ఆనాడే వాళ్ళ బాధలు వాళ్ళు తీర్చుకోలేదు కదా. తరాలుగా యుగాలుగా తరలి వచ్చిన ఈనాడు మనం ఏం చేయగలము? రాజ్యాలను రాజులకు బాధలు వస్తే మనం ఏం చేయగలము? నిజానికి మనకు సరైన కోసిగొట్టు కూడా లేదు కదా. మన కష్టాలన్నీ మనం మర్చిపోవాలట. ఏనాడో కొన్ని యుగాల నాడు వచ్చిన వారి కష్టాల కోసం మనము మన జీవితాలు త్యాగం చేయాలట. అందుకోసం భజనలు చేయాలట, అందుకోసం పాటలు పాడాలట. ఆ విధంగా గొప్ప మాయాలోకాన్ని సృష్టించి ప్రజలకు అందిస్తే కూట్లో రాయి తీసుకోలేని మనము ఏటో రాయి తీయమని మనకు చెప్తే, వెంట్రుకలు కదిలేని మనం దూరాలు కదిలేయమని చెప్తే, ఒకవేళ మనం కదిలించుదామన్నా వారు మన కాలంలో లేరు కదా. మన గంజికారమే తీసుకెళ్లి పెడదామన్నా ఎక్కడ కలుస్తారని పోతాం. ఆ విధమైన అద్వైతంగా మనతో ఆ ప్రయత్నం చేపించటం ఏమిటి? కష్టాలతోనూ సుఖాలతోనూ వారు తెల్లారైపోయారు. వారు ఎక్కడ కలుస్తారని. ఏ యుగంలోనూ జరిగిన విషయాలు ఈ యుగంలో మనం ఏదో చేయాలి అంటే అలా మైకులతోనూ మరొక రీతిగా వినిపించటం, ఆచరించమంటాం, పాటించమనటం. కథాల కన్నీలతో ఉన్న మన బ్రతుకులకు మర్చిపోయి ఇక వారి కోసం ఏడవాలట. లేని వారి కోసం మనతో ప్రయత్నం చేపించటం అనేది
ఇక మనము కూడా అదే ప్రయత్నంలో నిజమే అనుకొని ఊక ఇనుకుంటూ కూర్చోవడము, మన జ్ఞానశక్తి, మన ధనశక్తి, మన శరీర శక్తి కూడాను అట్టి ప్రయత్నాలకి పెట్టడము. ఆ ప్రయత్నంలో ఇక మనము దరిద్రమైన మనము మన కుటుంబాల బాధ్యతలు అనేవి చాలా వరకు వదిలేయడము. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధమైన అధోగతి మోస మార్గాన మానవ జాతిని పయనింపజేయటం అనేది విచిత్రము. రయ్యంబగులు కొట్టుకున్న రేవు తెలియని ఈ మానవులను పట్టుకొని వారి వారి కుటుంబ భారాలను మరిపించి ఏనాడో పోయిన రాజులు చక్రవర్తుల బాధల గురించి ప్రస్తుత కాలాల వారిని బలి చేయటం ఏమిటి? ఈ విధంగా అమాయక మానవుల్ని ప్రయత్నించమని చెప్పడం, అందులోని ప్రయత్నంగా ఏవేవో తతంగాలు చేపించడం. అవి దేనికి పనికొచ్చే తతంగాలు? యుగాల నాడు పోయిన వారి కష్టం కోసం ప్రస్తుత కాలం వారు ఏమి చేయగలరు? నిజానికి ప్రస్తుతం వీరు అనుభవించుకున్న కష్టాలను ఎవరు పంచుకుంటున్నారు? ఈ విధానం అనేది ఈ సమస్త జీవజాతుల్లో ఏ జాతికి కూడా లేదు. ఒక మానవ జాతి మాత్రమే ఈ విధంగా అధోగతి పాలై అయోమయంలో ఈదుతున్నాము. ఏనాడో పుట్టిపోయిన రాజులకి రారాజుల కోసం వారికి వచ్చిన కష్టాల కోసం మనము ఏదో చెయ్యి, ఏదో ప్రయత్నం చేయి, ఏదో పాటలు బాదు, ఏదో ఏడ్చుకుంటూ కూర్చోమంటే ఏం చేయగలము? ఈ మధ్యలో ఆదిత్య సినిమా అనేది ఒకటి వచ్చింది. అటు యంత్రంలో కూర్చుంటే భూతకాలంలోకి భవిష్యత్ కాలంలోకి వెళ్ళారు. ఒకవేళ అలా తీసుకెళ్తే, ఈ చెప్పేవారు అలా తీసుకెళ్తే సరే వెళ్ళి సాయం చేయగలము. అంతేకాదు మహానుడైన యేసుప్రభు కూడాను నా కోసం కాదు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం చెప్పాడు. మీకోసం, మీ పిల్లల కోసం జీవన పోరాటం చేసుకోమని చెప్పాడు. ఎవరెవరి జీవన పోరాటం వారి వారి కుటుంబాల కోసం చేసుకోవాలి, కానీ లేని చరిత్రల కోసం, ఏనాడో పోయిన మనుషుల కోసం. నిజానికి అవి చరిత్ర గల పాత్రలో లేక నిజమో ఏది ఏమైతేమి మన కళ్ళ ముందు లేరు, మన ఊళ్ళో లేరు, మన దేశంలో లేరు, మన యుగంలో లేరు, మన తరంలో కూడా లేరు కదా. ఏ యుగంలోనూ జరిగిన దాని గురించి ఏ యుగంలో వారిని చేయమంటే ఏం చేయగలరు? ప్రజల్ని ఆ విధంగా పిచ్చివాళ్ళని చేయకండి. అమాయక ప్రజల్ని ఆ విధంగా అధోగతి పాలు చేస్తే దాని యొక్క ప్రతిఫలం అనేది అలా చేసిన వారికి వలయంలా ఆవరిస్తుంది. అందులో మంచి ఉంటే ఆశీర్వాదం అవుతుంది, చెడు ఉంటే శాపం అవుతుంది. అది ఏదైనా సరే ఎవరి కర్మఫలం వారు ఖచ్చితంగా అనుభవించగలరు. అది నేనైనా సరే అంతే. చేతనైతే నిజానికి ఈ దరిద్రుల బతుకులకి ఏమైనా మార్గాలు చూపించే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం అనేది జరిగే పని కాదు. చెప్పడం మా ధర్మం. తప్పు అనుకుంటే క్షమించండి.